హలో అండి, ఆహాల్ టైమ్ డిసైప్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో గుంటూరు సంబార్ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సంబార్ కారం అనగానే సాంబార్లో వేసుకునే కారం అనుకుంటారండి కొంతమంది. ఇది కూర కారమేనండి. ఈ కారాన్ని పులుసు ఎగురు కూరల్లోనే కాకుండా వేపుడు కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఈ కారాన్ని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నా కూడా బాగుంటుంది. మిర్చి బజ్జీలు, పునుగులు లాంటి స్నాక్ ఐటెంలో కూడా ఈ కారాన్ని నంజుకుని తింటే చాలా బాగుంటుంది. ముందుగా ఎండుమిరపకాయలు మంచివి సెలెక్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చి డార్క్ రెడ్ కలర్ కాకుండా కొంచెం మెరూన్ కలర్లో ఉన్నవి తీసుకోవాలి. అవి కూడా ముడతలు ఎక్కువ లేకుండా కొంచెం స్మూత్గా ఉన్నవి చూసుకోవాలి. ఒక పొడి క్లాత్ తీసుకుని ఎండుమిర్చి పైనుండే డస్ట్ను శుభ్రంగా తుడుచుకోవాలి. అన్ని కాయలు శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఎండుమిరపకాయలకు తొడుములు ఒలుచుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా తెల్లగా కానీ ఉంటే కాయలను తీసివేయాలి. వీటిని పడేయక్కర్లేదు, మనం పోపులు వేసుకున్నప్పుడు పోపులో వేసుకోవచ్చు. నాకు తెలిసిన ఎండుమిర్చి కొన్నిటి గురించి చెప్తానండి. మీకు ఎవరికైనా ఇంకా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. చిత్తూరు రకం ఎండుమిర్చి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే కొంచెం కలర్ కూడా బాగుంటుంది. 341 రకం ఎండుమిర్చి అయితే గనక రుచి బాగుంటుంది. నేను ఇక్కడ గుంటూరు రకం ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇవైతే ఘాట్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కాయల్ని డైరెక్ట్గా ఇలానే గనక మరపట్టించుకుంటే కారం చాలా ఘాటుగా ఉండి తినలేమండి. అందుకే ఇక్కడ చూస్తున్న కర్ణాటక బ్యాడగి రకం అనే కాయలు కూడా తీసుకున్నానండి. ఈ కాయలు ఇలా చూడడానికి ముడతలుగా ఉంటాయి. ఈ కాయలకు కారం ఘాటు ఎక్కువగా ఉండదండి. రంగు అయితే మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 3/4 కేజీ గుంటూరు మిర్చి తీసుకుంటే 1/4 కేజీ కర్ణాటక బ్యాడగి రకం కాయలు తీసుకున్నాను. ఈ 2 రకాల ఎండుమిరపకాయలు తొడుములు ఒలిచిపెట్టుకోవాలి. వీటిలో తెల్లగా వచ్చిన కాయలు ఏమైనా ఉంటే గనక వాటిని తీసేసి పోపులో వాడుకోవచ్చు. వీటిని సగానికి ముక్కలుగా తుంచుకోవాలి. ఇలా ముక్కలు చేసి ఎండబెట్టుకోవడం వల్ల ఎండుమిరపకాయలు చాలా తొందరగా ఎండుతాయి. ఎండుమిరపకాయలని 2-3 రోజుల పాటు బాగా మంచి ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇలా గింజలు కూడా సపరేట్గా చేసుకుని ఎండబెట్టుకుంటే ఇంకా తొందరగా ఎండిపోతాయి. ఎండుమిరపకాయలు ఎండబెట్టుకోవడానికి ఒక మంచి టిప్ అండి. మనం పేపర్ మీద వేసినప్పుడు ఎండుమిరపకాయలు గాలికి ఎగిరిపోతుంటాయి కదా, అలా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా చీరలో వచ్చే అట్టపెట్టెలో ఎండుమిరపకాయలు ఇలా ఎండబెట్టుకుంటే కనుక నీట్గా ఎండిపోతాయి. ఎండుమిరపకాయలని 2-3 రోజుల పాటు మంచి ఎండలో ఇలా గలగలమనే వరకు ఎండబెట్టుకుంటే కారం సంవత్సరం పైన బూజు పట్టకుండా చక్కగా ఉంటుంది. కూర కారం కోసం కేజీ ఎండుమిరపకాయలు తీసుకుంటే 100 గ్రాములు ధనియాలు తీసుకోవాలి. అదే కప్పుల్లో అయితే గనక 250 ml కప్పుతో 1.5 కప్పులు తీసుకోవాలి. ఈ ధనియాల్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. జీలకర్ర 50 గ్రాములు, కప్పుల్లో అయితే గనక అరకప్పు తీసుకోవాలి. దీన్ని కూడా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. మెంతులు 50 గ్రాములు, కప్పుల్లో అయితే గనక అరకప్పు తీసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. కల్లుప్పు తీసుకొని ఎండలో పెట్టి స్టవ్ మీద ఒక 2-3 నిమిషాల పాటు వేడి చేసి దాన్ని మిక్సీ పట్టుకున్న పొడి. ఇలా చేసుకున్న సాల్ట్ నేను ఇక్కడ 1/2 కేజీ వరకు తీసుకున్నాను. మనం ఈ కారంలో ఏమీ కెమికల్స్ కలపం కాబట్టి ఈ సాల్టే ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. 1/2 కేజీ వెల్లుల్లిపాయల్ని రెబ్బలు ఒలుచుకోవాలి. తొక్క తీయనవసరం లేదు. ఇవన్నీ కలిపి కారం పట్టించుకోవాలి. కారం ఆడేటప్పుడు కారంలో 100 గ్రాముల ఆముదం కలపాలి. ఇలా కారంలో ఆముదం కలపడం వల్ల కారం రంగు మారకుండా ఉంటుంది. ఇలా ఆడించి తెచ్చుకున్న కారాన్ని ఒక పళ్ళెంలో పోసి చల్లారిన తర్వాత దాన్ని ఒక గాజు సీసాలోకి వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా గడ్డతో ప్రెస్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కారాన్ని ప్రెస్ చేసుకుంటూ గాజు సీసాలో ఫిల్ చేసుకోవాలి. మనం రోజు కూరలోకి కారం వాడుకోవడానికి విడిగా ఒక చిన్న సీసాలోకి తీసుకుని వాడుకోవాలి.
సీసాకి కొంచెం వెలుతుగా కారం ఫిల్ చేసుకొని టైట్గా ఉండే మూత పెట్టుకోవాలి. కాజు సీసా, గరిటె, కారానికి సంబంధించినవన్నీ తడి లేకుండా చూసుకోవాలి. చూస్తున్నారు కదండి, మంచి రంగుతో రుచిగా ఉండే కారం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.